తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలకు ముదిరాజులు అల్టిమేటం జారీ చేస్తున్నారు. రాష్ట్ర బీసీ జనాభాలో మొదటి స్థానంలో ముదిరాజులు ఉన్నారు. కానీ ముదిరాజులకు అన్యాయం జరుగుతోంది అంటూ ముదిరాజ్ సంఘం నుంచి అల్టిమేటం జారీ చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముదిరాజులకు అన్యాయం జరిగింది అంటూ అపవాదు ఉంది. నీలం మధుకు టికెట్ ఇవ్వకుండా బీఆర్ఎస్ మోసం చేసింది అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. బీఆర్ఎస్కు ముదిరాజులు దూరం అయ్యారు అనే చర్చ జరుగుతోంది. ఆ తర్వాత నీలం మధు కాంగ్రెస్లో చేరారు. నిజానికి పటాన్చెరు అసెంబ్లీ కూడా పోటీ చేశారు. నీలం మధు బీఎస్పీ నుంచి అప్పుడు పోటీ చేశారు. ఆ తర్వాత మెదక్ కాంగ్రెస్ టికెట్పై ఎంపీగా పోటీ చేశారు. కానీ అక్కడ బీజేపీ గెలిచింది. ఆ తర్వాత ముదిరాజుల కోసం నీలం మధును ఎమ్మెల్సీని చేసి క్యాబినెట్లోకి తీసుకుంటారు అంటూ ప్రచారం కూడా జరిగింది. తాజాగా ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి రేసులో ఉన్నారు అనే చర్చ జరుగుతోంది. క్యాబినెట్లోకి ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని తీసుకోబోతున్నారు అనే చర్చ జరుగుతోంది. క్యాబినెట్ విస్తరణ ఆలస్యం కావడంతో ముదిరాజులలో అనుమానాలు బలపడుతున్నాయి.